బ్రో ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్ ఉంది కదా బ్రో. ఇప్పుడు ఈ స్క్రీన్లో మనము ఇది ఒక స్క్రీన్ అనమాట. సో ఇక్కడ మనము వచ్చి ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఏమన్నా పోస్ట్ చేస్తాం. సో ఒక కామెంట్స్ లాగా. సో ఎలాగైతే మన ఫేస్బుక్లో సో అలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ 2 అని నేను టైప్ చేసిన. సో టైప్ చేసి సో పోస్ట్ చేసిన. సో పోస్ట్ చేస్తే అది నా కింద ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ఇక్కడ యాక్షన్ ట్యాబ్ ఉంది. సో యాక్షన్ ట్యాబ్లో విత్డ్రా అని క్లిక్ చేస్తాం. సో విత్డ్రా అని క్లిక్ చేస్తే మనకి ఇంకొక పాపప్ వస్తుంది. సో ఈ పాపప్ ఏంటంటే ఇది కూడా ఒక కామెంట్, కోడ్ రిక్వెస్ట్ విత్డ్రా కామెంట్. సో ఇక్కడ ఏమందంటే ఇక్కడ మనము సో ఏదన్నా ఇవ్వచ్చు అనమాట. టెస్టింగ్ 2 ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ 2 అని ఇక్కడ ఇచ్చా. ఇది సబ్మిట్ చేయగానే ఓకే, ఇది సబ్మిట్ చేయగానే ఈ డేటా కూడా ఇప్పుడు నాకు నేను అక్కడ పోస్ట్ చేస్తుంటే కింద వస్తుంది కదా. సో అక్కడ రావాలి. సో ఇది ఫిలప్ చేయలేదు. సో అందుకు ఇట్లా ఎర్రర్ వచ్చింది. సో ఒక్క నిమిషం. ప్రాస్పెక్ట్. సో ఇది ఓకే. సో ఇప్పుడు ఇక్కడైతే పోస్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను టైప్ చేసి డేటా పోస్ట్ అని క్లిక్ చేస్తుంటే కింద అయితే డిస్ప్లే అవుతూ ఉందన్నమాట. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ యాక్షన్ క్లిక్ చేసి సో విత్డ్రా అని క్లిక్ చేసి సో ఇక్కడ నేను సంథింగ్ టెస్టర్ 44 అని ఇచ్చి సో సబ్మిట్ అని క్లిక్ చేసిన. సో సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆ డేటా కూడా ఇక్కడ కనపడాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు టెస్టింగ్ 2 ఉంది కదా. సో ఇక్కడ దీని కింద టెస్టర్ 4 కింద అది కూడా కనపడాలన్నమాట. సో ఇప్పుడు కనపడాలా. సో అది ఇష్యూ కొంచెం చెక్ చేసి చెప్పు బ్రో.